మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు 105వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో ఎ స్టేట్ మెన్స్ జర్నీ ఆర్కైవల్ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శన జూన్ 27 నుంచి సందర్శకులకు అందుబాటులో వచ్చింది. కార్యక్రమానికి పివి మనవడు బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞను, ఆయన నాయకత్వంలో భారతదేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణలను మరియు ఆయన జీవిత విశేషాలను స్పష్టంగా తెలియజేసేలా ప్రదర్శనలో ఉంచారు. అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రదర్శనను సందర్శించిన వారికి ఎంతో విజ్ఞానాన్ని కలగజేస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్వి సుభాష్ మాట్లాడుతూ ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక నాయకుడని, మాజీ ప్రధాన మంత్రులకు గౌరవం కల్పించేందుకే ప్రధాని సంగ్రహాలయం ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. సాధారణ కుటుంబం నుంచి దేశాన్ని నడిపించిన మహానేత పివి అని, నేడు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందంటే ఆనాడు పివి వేసిన పునాదులే అన్నారు. దేశం ముందే, పార్టీ కుటుంబం తర్వాతే అన్న సిద్ధాంతంతో పనిచేసిన నాయకుడు పివి లాంటి మహానుభావులు ఈ దేశానికి ఎంతో అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన పివిని కాంగ్రెస్ అవమానపరిచితే ప్రధాని మోదీ రాజకీయాలకు అతీతంగా తగిన గుర్తింపు ఇవ్వడంతో ప్రపంచ దేశాలు కూడా హర్షించాయన్నారు. ప్రధానిగా పివి దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తే ప్రధాని మోదీ అంతర్జాతీయంగా మన దేశానికి తగిన గుర్తింపు తీసుకుని వస్తున్నారని ఎన్వి సుభాష్ అన్నారు. పివి సేవలను కాంగ్రెస్ గుర్తించలేదని, యువత పివి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నిస్వార్థమైన సేవలు అందించాలని అన్నారు. వారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు ప్రధానమంత్రి సంగ్రహాలయంలో తెలంగాణ న్యూఢిల్లీలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా చేయడం కూడా జరుగుతుంది. వారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలు ఈ దేశానికి, ప్రపంచానికి ఒక దిశ నిర్మించి దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.